హాయ్ హలో గైస్ వెల్కమ్ టు కోర్ విత్ రఘురావ్. సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటంటే, మీరు ఎంసెట్ ప్రిపేర్ అవుతున్నారా? మీరు ఇంజనీరింగ్ అయినా, అగ్రికల్చర్ అయినా, ఫార్మసీ అయినా ఎవరైనా పర్వాలేదు. నేను చెప్పే 3 మంత్స్ స్ట్రాటజీని అయితే ఫాలో అవ్వండి. మీరు డెఫినెట్లీగా హై ర్యాంక్ అయితే తెచ్చుకుంటారు. నేను ఈ వీడియోలో ఇంపార్టెంట్ చాప్టర్స్ అండ్ హై వెయిటేజ్ టాపిక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. నాకు మీరు కావాల్సింది ఏంటంటే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్. లేట్ చేయకుండా మన వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ 3 మంత్స్ స్ట్రాటజీలో మీ యొక్క ప్రిపరేషన్ హై లెవెల్లో చేశారంటే డెఫినెట్లీగా గుడ్ మార్క్స్ అయితే తెచ్చుకుంటారు. ఏ టాపిక్ చదవాలని మీకు డౌట్ అయితే ఉంటుంది. మీ కొన్ని టాపిక్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ టాపిక్ అయితే డెఫినెట్లీగా చూసుకోండి, యూస్ఫుల్ అయితే. ఫిజిక్స్ లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే మెకానిజమ్స్. మెకానిజంలో మనం ఏం నేర్చుకోవాలంటే లా ఆఫ్ మోషన్స్, వర్క్ అండ్ ఎనర్జీ మీద కొన్ని ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేసేటట్టు ఉండండి. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే థర్మోడైనమిక్స్. థర్మోడైనమిక్స్ లో రొటేషనల్ మోషన్, థర్మోడైనమిక్స్, వేవ్స్ కూడా చూసుకోండి. ఈ టాపిక్స్ లో గురించి కూడా హై వెయిటేజ్ మార్క్స్ అయితే వస్తాయి. ఈ కెమిస్ట్రీ అనేది 3 పార్ట్స్ గా డివైడ్ అయి ఉంటుంది. ఫిజికల్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ. సో మీరు ఎక్కువ చూసుకునే టాపిక్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అటామిక్ స్ట్రక్చర్, కెమికల్ బాండింగ్, థర్మోడైనమిక్స్, థర్మోకెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ బేసిక్స్ అండ్ లైక్ కార్బన్స్, ఫంక్షనాలిటీ ఆఫ్ ఏ గ్రూప్స్. ఇలాంటి టాపిక్స్ అయితే మీరు డెఫినెట్లీగా ప్రాక్టీస్ చేయాలి. మ్యాథమెటిక్స్ లో మనం ఎక్కువ ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఆల్జిబ్రా, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, ప్రోగ్రెషన్స్, ట్రిగ్నోమెట్రీ, కోఆర్డినేట్ జామెట్రీలో లిమిట్స్, డెరివేషన్స్, బేసిక్ ఆఫ్ క్యాల్కులేషన్స్ అయితే మనకు ఐడియా ఉండాలి. ఇవి మీరు 3 మంత్స్ స్ట్రాటజీలో మీరు ఈ టాపిక్స్ మీద డైలీ ప్రిపరేషన్ చేయండి. అలాగే ఎన్సీఆర్టీ బుక్స్ మీద ఎక్కువ కూడా ఫోకస్ చేయండి. ఎన్సీఆర్టీ బుక్స్ అయితే మీకు డీప్ కాన్సెప్ట్ అయితే ఇస్తాయి. ఎన్సీఆర్టీ బుక్స్ ఎక్కువ ప్రిపేర్ చేయండి. మీకు ఒకవేళ ఎన్సీఆర్టీ బుక్స్ కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. అక్కడ వెళ్ళి సో ఆ లింక్ మీద క్లిక్ చేశానంటే డైరెక్ట్ మీకు ఎన్సీఆర్టీ బుక్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. ఈ టాపిక్స్ అయితే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అయితే చూసుకోండి. నెక్స్ట్ ఫార్మసీ వాళ్ళు ఎలాంటి టాపిక్ చూసుకోవాలంటే, ఫార్మసీ వాళ్ళకు కూడా ఫిజిక్స్, కెమిస్ట్రీ సేమ్ ఉంటుంది. బట్ ఇంజనీరింగ్ వాళ్ళకు మ్యాథమెటిక్స్, ఫార్మసీ వాళ్ళకు జియాలజీ ఉంటుంది. మిస్ట్ టాపిక్ చెప్పాను కదా, ఆ టాపిక్స్ చూసుకోండి. ఫార్మసీ వాళ్ళు కూడా ఎక్స్ట్రా సబ్జెక్ట్ ఏంటంటే బాటనీ. సో ఇందులో మీరు ఎలా చూసుకోవాలంటే స్ట్రక్చర్స్ ఆఫ్ ఏ రూట్, ఫోటోసింథసిస్, రీప్రొడక్షన్ ఇన్ ఏ లీవ్స్, రీప్రొడక్షన్ ఇన్ ఏ ప్లాంట్స్. సో ఇలాంటి టాపిక్స్ అయితే మీరు ఎక్కువ ఫోకస్ చేయాలి. అలాగే జియాలజీలో ఈ టాపిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. జియాలజీ కూడా జెనెటిక్స్, హ్యూమన్ ఆటోనమీ, హ్యూమన్ డిసీజ్, జెనెటిక్స్ లైక్ డిఎన్ఏ, ఆర్ఎన్ఏ ఇలాంటివి కూడా చూసుకోండి. బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ టాపిక్స్ అయితే ఎక్కువ ప్రిపేర్ కాండి. ఫుల్ టాపిక్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో ఎవరైతే అగ్రికల్చర్ ఫీల్డ్ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో వారికి కూడా సేమ్ టాపిక్స్ ఉంటాయి, డిఫరెన్స్ ఏమి ఉండదు. ఈ సేమ్ టాపిక్స్ ని ప్రిపేర్ చేయండి. మీరు డెఫినెట్ గా హై ర్యాంక్ అయితే తెచ్చుకుంటారు. సో ఎలా చదవాలి బ్రో అంటే, పోమోడోరో టెక్నిక్ అయితే యూజ్ చేయండి. అది ఎలా అంటే, ఒక డేలో మీరు 13 మినిట్స్ స్టడీ మీద కాన్సన్ట్రేట్ చేశారనుకో, ఒక 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ రెస్ట్ తీసుకోండి. సో ఇలాగైతే చదువుకోండి. మీకు డెఫినెట్లీగా కాన్సెప్ట్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఈ 3 మంత్స్ స్ట్రాటజీలో మీరు కంప్లీట్ ప్లాన్ అయితే వేయాలి. ఏ రోజు ఏం చదువుకోవాలి, ఫస్ట్ మంత్ ఏం ప్రిపేర్ కావాలి, సెకండ్ మంత్ ఏం ప్రిపేర్ కావాలి, ఒక టైం లైన్ అయితే మీరు ప్రిపేర్ చేసుకోవాలి. ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.